సమ్మర్ హాలిడేస్ టైంలో పిల్లలు ఊరికే టీవీ ముందు కూర్చోకుండా ఇద్దరికి పోటీ పెడితే మాత్రం ఇలా ఉండిద్ది. కాకపోతే ఎవరు విన్ను, ఎవరిది బావుంది అని చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ ఉండదు. ఇక ప్రాజెక్ట్ వర్క్‌లయితే వాళ్ళకి వాళ్ళు చేసుకునేట్టు ఉండవు. కంప్లీట్‌గా గూగుల్ మీద డిపెండ్ అవ్వాలి. లేదంటే తల్లిదండ్రులు మళ్ళీ మొదటికెళ్ళి ఎల్‌కేజీ, యూకేజీ నుండి ఆళ్ళు చదువుకుంటున్నట్టే మొత్తం మనం నేర్చుకొని చేసి పెట్టాలి. ఇక కాస్త ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎలాగో మొత్తుకుగా చెయ్యి చెయ్యి అని వెనక పోరు పెడుతుంటే మాత్రం ప్రాజెక్ట్ మెల్లమెల్లగా అప్పుడొకటి ఫినిష్ చేస్తూ ఉంటారు. ఇక దాని వెనక సీన్ చూడాలి. చేయడం ఒక తంతు అయితే వెనక క్లీన్ చేసుకోవడం ఇంకో తంతు. వాళ్ళు చేసి అలా పడేస్తారు. ఆ మెస్సీ అంతా క్లియర్ చేయడానికి ఇంకో గంట టైం అయితే కావాలి. మాకైతే పగలంతా అలా టైం పాస్ చేసేసి రాత్రి 8, 9 అయ్యాక ఇలా మెస్సీతో వర్కులు చేయడం, లేదంటే నువ్వు నేను కలిపి డ్రాయింగ్ చేద్దాము అని కాంపిటీషన్ పెట్టుకోవటం అక్క తమ్ముళ్ళు ఇలా ఉండిద్ది. అది అయ్యేటప్పటికి రాత్రి 11 అంటే అవన్నీ క్లీన్ చేసి పడుకోవాలి అంటే కనీసం 12 అయిపోయిద్ది. ఇంకా ఈ పంచాయతీ అయితే అస్సలు తీర్చలేము. నాది బాలేదని చెప్పావా, నాదే బాగుంది అని ఇద్దరిలో చెప్పడము, ఎవరు చేశారు, ఎవరు చాలా బాగుంది, ఎవరు ఫస్ట్ చేశారు అనేది ఈ పంచాయతీ తీర్చడం అంటే మహా కష్టం. వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం అయితే ఉండదు. కానీ ఎంతో కొంత కాంప్లిమెంట్ ఇస్తేనే వాళ్ళకి నెక్స్ట్ టైం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి బాగుందనే చెప్పాలి. బట్ ఎవరిని ఒకళ్ళనే ఎంచుకోమంటే మాత్రం అస్సలు చెప్పడం జరగదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా పరిస్థితి? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.